ఏపీలో కరోనా మహమ్మారి రోజు రోజుకి విస్తరిస్తోంది. జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ములు వచ్చినా అందరూ కూడా తమకు కరోనా వచ్చిందేమని భయపడుతున్నారు. ఏ పరిస్థితుల్లో పరీక్షలు చేయించుకోవాలి, ఏ పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి మనకు ఉన్న అనుమానం నివృత్తి చేయడానికి ఈ రోజు స్కైప్ లో మనకు అందుబాటులో ఉన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వైద్యులేనంటే ఇన్ఫెక్షన్స్ డిసీజ్ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణురావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఓకే సార్, ఎలా ఉంది సార్ హైదరాబాద్ COVID-19 తో హాట్ గా ఉంది. మనం 20లోకి వచ్చినా 19 తో బాధపడుతున్నాం అనమాట, COVID-19 తో. ముఖ్యంగా మీరు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వ్యాధి నిపుణులు, మీరు నిపుణులు కాబట్టి ఈ రోజు ఈ కరోనాకు మీకు చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సంబంధాలు. అంటే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా మీరే చూస్తుంటారు, మీరే పరీక్షిస్తుంటారు. రోజుకి మీ వద్దకు ఎంతమంది వస్తున్నారు, వారు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, అసలు ఎలా ట్రీట్ చేస్తున్నారు సార్ ఈరోజు? ఇప్పుడు నార్మల్ గా ఈ కరోనా వైరస్ అనేది ఇట్స్ వైరల్ డిసీజ్ అండి. అంటే ఇప్పుడు మనకు కమ్యూనిటీలో ఉన్న చాలా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన రెస్పిరేటరీ ట్రాక్ట్ ని ఇన్వాల్వ్ చేస్తాయి, అంటే మన ఊపిరితిత్తుల్ని ఇన్వాల్వ్ చేస్తాయి. సో ఏ పేషెంట్ కైనా కానీ ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు రొటీన్ సిమ్టమ్స్ మనకు రెస్పిరేటరీ సిమ్టమ్స్ తోని ప్రజెంట్ అవుతాయి. అంటే జ్వరం రావడము, బాడీ పెయిన్స్ ఉండడము, జలుబు, దగ్గు, ఆయాసం. సో ఇట్లాంటి సిమ్టమ్స్ అండి. అంటే ఓన్లీ ఒక సిమ్టమ్స్ ని చూసి అది రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పగలుగుతాం, కానీ అది కరోనా వైరసా వేరే రకమైన వైరసా అని మనం సిమ్టమ్ గా తెలియలేము. సో మనము ఓన్లీ టెస్టింగ్ తోనే కరోనా వైరస్ అవునా కాదా అనేది మనం చెప్పగలం. ఓకే సార్, అంటే రెగ్యులర్ గా కొంతమంది కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు, క్రమంగా కొంతమందికి జలుబు చేస్తూనే ఉంటుంది సార్. ఈ హెడ్ఏక్ అంట, ఈ జలుబు ఇవి క్రమంగా వస్తూనే ఉంటాయి సార్. ఇలాంటి వారు ఈ రోజు భయపడే పరిస్థితి ఉంది. వాళ్ళకు మామూలుగా జలుబు చేసినా కూడా వామో నాకు కరోనా వచ్చిందేమో, తలనొప్పి వస్తే కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉంటాయి మామూలుగా ఎవరికైనా కూడా, వాళ్ళు కూడా భయపడే పరిస్థితి ఉంది సార్. వాళ్ళు వాళ్ళు ఎలా ధైర్యంగా ఉండాలంటారు? అసలు ఒకటి కూడా మీకు దీనికంటే ముందు ఫస్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ తెలవాలండి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ చాలా మందికి, కరోనా వైరస్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ చనిపోతారనే మిత్తులో ఉన్నారు అందరూ. కరోనా వస్తే మరణమే అన్నట్టు అయిపోయింది సార్ ఈ పరిస్థితి. అయితే అది చాలా ఫాల్స్ అండి. ఇప్పుడు ఎక్కడ మీరు చూసినట్టయితే, ఇప్పుడు ఎక్కడ కూడా ప్రపంచంలో మనం డేటా అంతా చూసినట్టయితే, ఒక 100 మందికి కరోనా వైరస్, ఈ నోవల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుందో అందులో 85% మంది, 85% ఆఫ్ ద పీపుల్ వాళ్ళకు నార్మల్ జలుబు, నార్మల్ దగ్గు వచ్చి దానంతటా అదే తగ్గిపోతుంది. ఓన్లీ 10 నుంచి 15% మంది, అది కూడా ఈ 10 నుంచి 15% మంది ఎవరైతే ఉంటారో, ఎవరైతే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, క్రానిక్ హెల్త్ కండిషన్స్, అంటే ఎవరికైనా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు, లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, ఎవరైనా కానీ రోగ నిరోధక శక్తి తగ్గించే మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారో, ఈ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ లో వీళ్ళు సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఈ కరోనా వైరస్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా యంగ్ పీపుల్ వస్తే 85% దానంతటా అదే పోతుంది. ఈ 15% మొబిలిటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళలో సివియారిటీ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఆసుపత్రి పాలవుతారు. సో ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఎవరికైనా నార్మల్ జలుబు, జ్వరం, మామూలు లో జ్వరము, జలుబు, దగ్గు ఉండి స్టేబుల్ ఉంటే పేషెంట్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఇంట్లో ఐసోలేట్ అయి ఉండొచ్చండి. అయితే కొన్ని సిమ్టమ్స్ అనేది మనం మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరికైనా విపరీతమైన హై ఫీవర్స్ ఉండడం కానివ్వండి, ఆయాసం, ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్, ఇప్పుడు జలుబు వచ్చిన తర్వాత ఆయాసం లాంటిది రావడం కానివ్వండి, ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు నార్మల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ వెళ్ళి కలవాలి. ఓకే, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ వెళ్ళి కలవాలి. అంటే జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఎన్ని రోజులకు డాక్టర్ ని కలవాలి, ఎన్ని రోజులకు పరీక్షలు చేసుకోవాలి సార్? అదే, జలుబు కూడా నార్మల్ మైల్డ్ జలుబు ఉంది కానీ పేషెంట్ తనంతట తను పనులుతున్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు, టేకింగ్ ఫుడ్ తీసుకోగలుగుతున్నాడు, ఆయాసం లాంటిది లేదు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల తను ఆయాసం రావడం కానివ్వండి, విపరీతంగా దగ్గు రావడం కానివ్వండి, ఇట్లాంటి సిమ్టమ్స్ లేకపోతే మోస్ట్ పేషెంట్స్ వాళ్ళు బెటర్ అవుతారు. అయితే ఎప్పుడైనా ఎవరికైనా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ వార్నింగ్ సైన్స్ అనేది చూసుకోవాలి. ఆయాసం ఎక్కువ అవడం, ఇన్ని రోజులు జస్ట్ నార్మల్ జలుబులా సడన్ గా ఆయాసం స్టార్ట్ అయింది, అది మనకు వార్నింగ్ సైన్. నెక్స్ట్ రెస్పిరేటరీ రేట్ ఎక్కువ అవడం, అంటే ఆయాసం ఎక్కువగా ముసకొస్తున్నారు, అదొకటి. లేదా ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అనేది నార్మల్ జలుబుతో వచ్చినట్లయితే ఇది 5 నుంచి 6 రోజుల లోపల తగ్గిపోతుందండి మోస్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. అయితే వారం కంటే అంతకంటే ఎక్కువ ఉండడం, రోజుకి ఇది సివియారిటీ అనేది పెరగడం, ఆయాసం స్టార్ట్ అవ్వడము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా డాక్టర్ గారిని వెళ్ళి కలవాలి. మొత్తం డాక్టర్ గారిని వెళ్ళి కలవాలి. అంటే కొంతమంది డాక్టర్ని వెళ్ళకుండా
ప్రైవేటు ల్యాబ్లకు వెళ్ళి పరీక్షలు చేయించుకునేవారు కూడా సార్. దానివల్ల ఫలితం ఏంటి సార్ అసలు? ఇప్పుడు అండి యాజ్ ఆఫ్ నో మన స్టేట్ తెలంగాణ స్టేట్ లో టెస్టింగ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ సెంటర్స్ మాత్రమే చేయగలుగుతున్నారు. అది కూడా డాక్టర్ గారు ఎవరైతే అడ్మిషన్ క్రైటీరియా ఫిట్ అయిన వాళ్ళు, అంటే ఎవరైతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉండి ఎవరికైతే సివియర్ గా ఉంటుందో, ఎవరికైతే హాస్పిటలైజేషన్ అనేది అవసరం పడుతుందో వాళ్ళని మాత్రమే పరీక్ష చేయడం జరుగుతుంది. అంటే కరోనా టెస్టింగ్ కాకుండా కరోనా టెస్టింగ్ అనేది కాకుండా మామూలుగా వెళ్ళి నాకు ఏమైందని పరీక్షలు చేయించుకుంటున్నారు అనమాట. అంటే కరోనా సిమ్టమ్స్ ఉన్నా కూడా కరోనా మీద టెస్టింగ్ చేసుకోవడానికి భయపడి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ వెళ్ళి నాకు ఏమైంది, నాకు జ్వరం వచ్చిందా ఏమొచ్చిందా అనే పరీక్షలు చేయించుకుంటే దానివల్ల ఏమీ లేదని తెలుస్తుంది. అక్కడ మీకు జ్వరం లేదు ఏమీ లేదు అంటే మీకు వేరే వ్యాధి లేదు అనేది, వేరే జబ్బులు లేవని తెలుస్తుంది. కానీ కరోనా వచ్చిందా అయితే వాళ్ళకి తెలియడం లేదనమాట. దీంతో చాలా మంది కూడా వ్యాధి ముదిరిన తర్వాత బయటపడే పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది సార్? అదే అండి, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 85% ఏం కాదండి. మనము ద ఓన్లీ వే మనం చెప్పగలిగేది ఎట్లా అంటే పేషెంట్ సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ బట్టి, ప్లస్ ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్రమత్తంగా ఉండాలంటే ఎవరన్నా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో ఎవరన్నా కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటే ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. లేదా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ రీసెంట్ గా ట్రావెల్ చేసి వచ్చారంటే అప్రమత్తంగా ఉండాలి. లేదా మీరు హాట్ జోన్స్ లో ఉన్నట్టయితే కనుక ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి. ప్లస్ సిమ్టమ్స్, సివియారిటీ ఆఫ్ ద సిమ్టమ్స్. నార్మల్ జలుబు, రన్నింగ్, సోర్ థ్రోట్ అనేది మామూలు వైరస్ వల్ల 3 నుంచి 4 రోజులలో దానంతది తగ్గిపోతుంది. ఈ సిమ్టమ్స్ అనేది సివియారిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ప్లస్ సిమ్టమ్స్ అనేది ఎక్కువ రోజులు వెళ్తున్నప్పుడు మనం ఇమీడియట్ గా అప్రమత్తం అయ్యి డాక్టర్ ని, ఎవరైతే కన్సర్న్ డాక్టర్ ని కలవాలి. డాక్టర్ ని కలిసినప్పుడు లేదు అవన్నీ డాక్టర్ గారు పరీక్ష చేసి అవసరమైతే ఎక్స్రే తీసి లేదు కరోనా లక్షణాల్లాగా ఉన్నాయి అన్నప్పుడు ఇమీడియట్ గా ఈ కరోనా ఆసుపత్రికి డైవర్ట్ చేసి అక్కడ అడ్మిట్ చేసి టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది డ్యూరేషన్. ఇప్పుడు ఎందుకండి అంటే మనము వి డోంట్ హ్యావ్ ఎనీ, ఇప్పుడు పేషెంట్ సిమ్టమ్స్ ని బట్టి ఇది కరోనా రెస్పిరేటరీ వైరస్ వేరే రెస్పిరేటరీ అని చెప్పడానికి లేదు. సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ని బట్టి ఎక్కువ రోజులు ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కానీ ఎవరికన్నా క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరన్నా పాజిటివ్ ఉన్న వాళ్ళు కానీ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నాయని కానీ హాట్ జోన్స్ లో కానీ హాట్ స్పాట్స్ లో ఉన్న వాళ్ళని కానివ్వండి వి షుడ్ సస్పెండ్. ఓకే, మొత్తం సార్ ఇప్పుడు ఈ కరోనా అనుమానంతో చాలా మందిని క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తున్నారు సార్. క్వారంటైన్ కేంద్రాలకు పంపించినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం మెడిసిన్స్ ఇవ్వడం లేదు సార్. వాళ్ళకు మామూలుగా పంపించేస్తున్నారు, దూరంగా పెడుతున్నారు అంతే. అక్కడ చాలా మంది క్వారంటైన్ కేంద్రాలతో భౌతిక దూరం అనేది పాటించడం లేదు. అందరినీ కలగోరు గంపగా పంపించేసి లోపల అందరూ కూడా ఇరకబోతున్నారు. అంటే వాళ్ళకు ప్రివెన్షన్ గా ఏమైనా మందులు ఇచ్చే అవకాశం ఉంటుంది సార్? ఎలాంటి మందులు ఇస్తే బాగుంటుంది వాళ్ళకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 డిఫరెన్స్ తెలియాలండి. ఐసోలేషన్, క్వారంటైన్ అనేది 2 డిఫరెంట్ వర్డ్స్. ఇప్పుడు నా ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నారు కరోనా పాజిటివ్, నేను వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, నాకు సిమ్టమ్స్ ఆల్రెడీ డెవలప్ అయ్యాయి, అంటే నాకు రన్నింగ్ నోస్, సోర్ థ్రోట్, నేను ఆల్రెడీ సస్పెక్ట్. క్వారంటైన్ అంటే ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్స్ ఉంటారో, ఎవరికైతే సిమ్టమ్స్ అనేది డెవలప్ కాలేదో వాళ్ళని క్వారంటైన్ చేస్తారు. అంటే వాళ్ళని అడ్మిట్ చేసుకొని వాళ్ళని రెగ్యులర్ గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. సిమ్టమ్స్ ఏమన్నా డెవలప్ అవుతున్నాయా, ఒకవేళ డెవలప్ అయితే వాళ్ళకి టెస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ వైరస్ కి యాజ్ ఆఫ్ నో మనకు ప్రూవెన్ ట్రీట్మెంట్స్ లేవు. మనం ఏవైతే మెడిసిన్స్ వాడుతున్నామో హైడ్రాక్సిక్లోరోక్విన్ లేదా లోపినవిర్, రిటోనవిర్ అనేది, హైడ్రాక్సిక్లోరోక్విన్ మెయిన్ గా అది ఎవరికైతే ప్రూవెన్ కేసెస్ లో మాత్రమే ఇస్తున్నాం. క్వారంటైన్ పెట్టిన పేషెంట్స్ లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళ సిమ్టమ్స్ అయితే వాళ్ళని టెస్ట్ చేసి ఒకవేళ డయాగ్నోజ్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు, వాళ్ళని కీన్ గా అబ్జర్వ్ చేయడం. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు ఎటువంటి మందులు లేవు, అంటే ఈ మందు ఇస్తే ఇది డెవలప్ కాదు అనే మందు మాత్రం ఇప్పటి వరకు మనకు రాదు. సో మెయిన్ గా వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళ నుంచి ఇంకోలకు క్వారంటైన్ చేసి వాళ్ళ నుంచి ఇంకోలకు స్ప్రెడ్ కాకుండా కాపాడమే దాని ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ఇటీవల అంటే మన కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను బట్టి తీసుకుంటే అక్కడ ఆయుర్వేద వైద్యాన్ని ఎక్కువ అవలంబించడం వల్ల కొన్ని కేసెస్ తగ్గినాయి, పాజిటివ్ కేసులు రోజు రోజుకి తగ్గుముఖం పడుతున్నాయి అంటున్నారు. ఏపీ తెలంగాణలో కూడా ఆయుర్వేద వైద్యం అంటే కషాయాలు కావచ్చు, ఆ పొగ పట్టుకోవడం కావచ్చు, కొన్ని చూర్ణాలు తినడం కావచ్చు, దానివల్ల కూడా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది, దానివల్ల కూడా కొద్దిగా క్యూర్ ఉంటుంది, పాజిటివ్ రేట్ సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది అంటారు. మీరేమంటారు సార్ దానికి? ఇప్పటి వరకు అయితే అట్లాంటి ఎవిడెన్స్, ఇప్పుడు నేను ఏదన్నా చెప్పాలి అంటే దానికి ప్రూవెన్ ఎవిడెన్స్ ఉండాలండి. ఇప్పుడు లేదు ఈ మందు పనిచేస్తుంది అని ఒక పేషెంట్ చెప్పాలంటే ఈ మందు ఇంతమంది పేషెంట్స్ లో ప్రయత్నించారు, ఇంతమందిలో బెనిఫిట్ ఉందని ఒక డేటాతో చెప్పాలి. ఇప్పుడు ఈ కషాయం కానివ్వండి ఇట్లాంటివి ఎంతవరకు హెల్ప్ చేస్తాయనేది నోబడీ నోస్. అయితే మనము దీని మీద పెట్టుకొని అంటే నేను కషాయం తాగాను, నేను ఏదో ఆయుర్వేదం
లేదా సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడము, కాఫ్ ఎటికెట్ పాటించకపోతే నాకేం ప్రాబ్లం లేదన్నట్టు కాదు. ఇవి తీసుకోవాలి. ప్లస్ ఇన్ఫెక్టివ్ ప్రివెంటివ్ ఎఫెక్ట్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఎవరికి తెలియదు అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఎవరికి తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, కేరళలో ఇంప్రూవ్మెంట్ అంటే తొందర కంట్రోల్ చేయడానికి కారణము ఏవో కషాయాలు తాగడం వాటి వల్ల కాదండి. వాళ్ళు ఏంటంటే అంటే ఇమీడియట్ గా వాళ్ళు నెంబర్ ఆఫ్ ఎవరికైతే సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టారు, ఎవరికైతే సిమ్టమ్స్ వాళ్ళని యాక్టివ్ గా క్వారంటైన్ లో పెట్టారు. వెరీ గుడ్ పబ్లిక్ హెల్త్ మెజర్స్ వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ చేశారు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ కంటైన్మెంట్ అండి. ఎర్లీ ఐడెంటిఫికేషన్, క్వారంటైనింగ్ అండ్ ఐసోలేషన్ ఇస్ వాట్ కేరళ కంట్రోలింగ్ దిస్ అవుట్ బ్రేక్ అండి. అంతేగాని వేరే ఏవో కషాయాలు వాటి వల్ల డెఫినెట్లీ కాదు. హైదరాబాద్ లో ఇంత స్పీడ్ గా స్ప్రెడ్ కావడానికి బలమైన కారణాలు ఏమంటాయి సార్? రోజుకి మీరు ఎంతమంది పేషెంట్లను ట్రీట్ చేస్తున్నారు? ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ పేషెంట్ ఇస్ అ కరోనా సస్పెక్ట్. సో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేయగలగాలి. ప్లస్ ఎట్ ద సేమ్ టైం డాక్టర్స్ అనే వాళ్ళు పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. సో హాస్పిటల్ ఎంటర్ కాగానే ఒక పేషెంట్ అంటే సిమ్టమ్స్ స్క్రీన్ చేస్తాం. అంటే పేషెంట్ కి జ్వరము, జలుబు, దగ్గు, ఆయాసం ఇట్లాంటివి ఉంటే వాళ్ళు కంప్లీట్ నార్మల్ తో కలవరు. వాళ్ళు వచ్చేసి సపరేట్ కరోనా క్లినిక్, ఫ్లూ క్లినిక్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తారు. అక్కడ డాక్టర్, నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుల్ పీపీఈలో ఉండి పేషెంట్ ఎగ్జామిన్ చేస్తారు. ఒకవేళ పేషెంట్ కి కనుక ఇప్పుడు లేదు, ఇది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, ఇది కరోనా లక్షణాలు, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సివియర్ గా ఉంది, ఈ పేషెంట్ కి కరోనా పరీక్ష చేయాలి అని నిర్ధారణకు వచ్చినాక తీసుకుపోయి వాళ్ళని ఐసోలేషన్ వార్డ్ లో అడ్మిట్ చేస్తాం. అక్కడ ఐసోలేషన్ వార్డ్ లో అడ్మిట్ చేసి అక్కడ టెస్టింగ్ అనేది చేస్తాం. ఒకవేళ టెస్టింగ్ అనేది పాజిటివ్ వస్తే కనుక ఇప్పుడు మన గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారం టెస్టింగ్ అనేది గవర్నమెంట్ సెంటర్స్ కి పంపాలన్నారు. సో అక్కడికి వెళ్తారు. టెస్టింగ్ అనేది నెగిటివ్ వస్తే కనుక రెగ్యులర్ న్యూమోనియా లాగా మళ్ళీ నార్మల్ హాస్పిటల్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మన దగ్గర ర్యాండమ్ కిట్లు లేవు సార్. ఈ కరోనా ర్యాండమ్ కిట్లు లేవు. చైనా కూడా మనకి హ్యాండ్ ఇచ్చేసింది. కానీ ర్యాండమ్ గా ఈ కరోనాపై మనం పరీక్షలు చేస్తే మాత్రము ఇంతకు డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కరోనా పాజిటివ్ కేసులు అంటున్నారు సార్. దాన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఇప్పుడు టెస్ట్ ఆఫ్ చాయిస్ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ అనేది PCR. ఇప్పుడు ఈ PCR అనే పరీక్ష అనే దట్ ఈస్ అ గోల్డ్ స్టాండర్డ్ అండి. ఇప్పుడు ఈ ఎవరికైతే మనము రోగాన్ని నిర్ధారించడానికి మనం చేసే పరీక్ష PCR. అది మనకు 6 గవర్నమెంట్ సెంటర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఎవరైతే అడ్మిట్ అవుతారో వాళ్ళని అక్కడికి పంపించి టెస్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనకి ర్యాపిడ్ కిట్స్ అనేది PCR బేస్డ్ టెస్టింగ్ కాదండి. అవి మన యాంటీబాడీస్ అంటే ఈ వైరస్ కి అగేన్స్ట్ మన బాడీ ఏవైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని బట్టి ఐడెంటిఫై చేసేది. ఈ PCR అంత సెన్సిటివ్ అండ్ స్పెసిఫిక్ కాదు. సో అండ్ మోర్ ఓవర్ ఇది ఒక పేషెంట్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ ర్యాండమ్ కిట్స్ ఏదైతే వాడతామో చాలా వరకు కేసెస్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ ర్యాండమ్ కిట్స్ అనేది ఒక పేషెంట్ ఐడెంటిఫై చేయడం కాదండి. ఏదైనా కమ్యూనిటీలో ఎందుకంటే నేను ఏం చెప్పాను 85% అనేది సిమ్టమ్స్ తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఇన్ఫాక్ట్ మన హాస్పిటల్ వరకు కూడా రాకపోవచ్చు. కాకపోతే ఈ హాట్ జోన్స్ లో కానివ్వండి ఎక్కడన్నా ఈ కమ్యూనిటీలో మనం యాంటీబాడీ టెస్టింగ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అసలు యాక్చువల్లీ ఎంతమంది ఇన్ఫెక్ట్ అయ్యారు, ఎంతమంది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంతేగాని ఈ ర్యాండమ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక పేషెంట్ ని ఇప్పుడు నా దగ్గర ఒక రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ ని డయాగ్నోస్ చేయడానికి కాదు. నేను ఇప్పుడు డయాగ్నోస్ చేయడానికి నేను PCR యూజ్ చేయాలి. అదే మన ఒక కమ్యూనిటీ లెవెల్లో ఒక మాస్ లెవెల్లో టెస్టింగ్ చేసి అసలు ఎంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, మైల్డ్ సిమ్టమ్స్ వల్ల మనం ఎట్లా మనం ఐడెంటిఫై చేయలేం. సో అందులో ఎంతమందికి యాంటీబాడీస్ ఉన్నాయి, ఎంతమంది యాంటీబాడీస్ ఫామ్ అవుతున్నారు, ఎంతమంది ప్రాబబ్లీ ఇంతకుముందు ఇన్ఫెక్ట్ అయ్యారు అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి ర్యాండమ్ కిట్స్ వాడతాం. అంతేగాని డయాగ్నోస్ చేయడానికి కాదు. అది ఒక కమ్యూనిటీ లెవెల్లో మనకు సీరోలాజికల్ స్టడీస్ కోసం చేసేది. సార్ ఇప్పుడు వైద్యులు కూడా కరోనా సోకిన వారిని పరీక్ష చేయడానికి కావచ్చు, వాళ్ళని ట్రీట్ చేయడానికి భయపడే పరిస్థితి. ఎంతో మంది వైద్యులు కూడా మృత్యువాత పడ్డారు. మీరు చూస్తూనే ఉన్నారు. మొన్నటి రోజు నెల్లూరులో పరిస్థితి, ఆ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఒక 2 రోజుల క్రితం కర్నూలులో కూడా ఒక డాక్టర్ మృతి చెందడము, ఎంతో మంది నర్సులు, మన హిందూపురంలో అనంతపురం జిల్లా హిందూపురంలో కూడా ఒక డాక్టర్ మృతి చెంద. ఇలాంటి తరుణంలో డాక్టర్లు ట్రీట్ చేయడానికి కూడా వెనకాడుతున్నారు. ప్రభుత్వాలేమో ఎస్మాల్ ప్రయోగిస్తాం అది ఇది అంటుంది ట్రీట్ చేయకపోతే. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కచ్చంటారు సార్? అంటే ఇప్పుడు ఒకటండి, ఒక పేషెంట్ ని ట్రీట్ చేసేటప్పుడు డాక్టర్ హెల్త్ ఇంపార్టెంట్. ఎందుకంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి. తను ఇంటికి వెళ్ళినప్పుడు తన ఫ్యామిలీకి స్ప్రెడ్ చేయద్దు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇదే డాక్టర్ అనేది ఇంకా చాలా మందిని పేషెంట్స్ ని ట్రీట్ చేస్తారు కాబట్టి మన నుంచి ఇంకా పేషెంట్స్ కూడా హార్మ్ అవ్వదు. సో అది హోల్ ఐడియా. సో ఇప్పుడు డాక్టర్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అండి అంటే దట్స్ వాట్ ఇప్పుడు నేను చెప్పాను కదా. ఇప్పుడు మా హాస్పిటల్ ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో ఇప్పుడు ఈ WHO గైడ్ లైన్స్ క్లియర్ గా ఇచ్చింది. ఎవరన్నా రెస్పిరేటరీ సిమ్టమ్ పేషెంట్ ఆసుపత్రి లోపలికి వచ్చినప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరనే వాళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళకి రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, సపరేట్ ఫ్లూ క్లినిక్ లో వాళ్ళని చూసినప్పుడు ఏమవుతుంది అండి అంటే వాళ్ళని మనము PPE తో చూస్తాం. మనం ఈ స్క్రీనింగ్
రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ నార్మల్ పీపుల్ తో కలుస్తారు, ప్లస్ నార్మల్ ఓపీస్కి వస్తారు. అక్కడ మనకు అన్ని పీపీ ఉండవు. సో అప్పుడు డాక్టర్ అనే వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంట్రన్స్ దగ్గర ఐడెంటిఫై చేసేసి వాళ్ళని ఫ్లూ క్లినిక్ కి అక్కడ నుంచి ఇమీడియట్ గా, సో దట్ ఈస్ ద బెస్ట్ వే మనము ఐడెంటిఫై చేయగలుగుతాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఈ పేషెంట్స్ ఉంటారో వాళ్ళని ఐసోలేషన్, సపరేట్ గది ఉంటుంది వాళ్ళకు, సపరేట్, అందులోకి ఎక్కువ పీపుల్ ఎంటర్ చేయనియం. ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరూ పీపీఈ మీద ఉంటారు. పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. అంటే వాళ్ళు గాగుల్స్ కానివ్వండి, ఫేస్ షీల్డ్స్ కానివ్వండి, మాస్క్, ఆ హోల్ గౌన్ అదంతా వేసుకొని పేషెంట్ తోని కాంటాక్ట్ లోకి వచ్చి మాట్లాడి మళ్ళీ తర్వాత ఇప్పేస్తారు. సో ఇట్లా నేను పేషెంట్ మమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంట్రన్స్ వల్ల అక్కడ నుంచి వాళ్ళకి సపరేట్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా చేస్తేనే ఒక డాక్టర్ నన్ను నేను ప్రొటెక్ట్ చేయలేదు, డాక్టర్స్ కి కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఇటలీలో కానీ అక్కడ అన్ని పార్టీస్ వాళ్ళకి వస్తుంది అండి, అంటే అక్కడ నెంబర్ కేసెస్ అనేది చాలా హ్యూజ్ అండి. ఇప్పుడు యుఎస్ లో అయినా ఇటలీలో అయినా కానీ సోషల్ లాక్డౌన్ అనేది డిలే అవ్వడం వల్ల అక్కడ నెంబర్స్ అనేది హ్యూజ్. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నప్పుడు 100 మంది పేషెంట్స్ వస్తే ఒక డాక్టర్ అయినా అవ్వగలుగుతాడు. సో అప్పుడు మనకు బ్రీచ్ ఇన్ ద మన ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అనేది అయ్యి అట్లా డాక్టర్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ అనేది కూడా ఈ లాక్డౌన్ వల్ల కేసెస్ ఒకేసారి పెరగవు. లాక్డౌన్ వల్ల సోషల్ డిస్టాన్సింగ్ వచ్చి నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఒకేసారి రావు, స్లోగా వస్తాయి. స్లోగా వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం కూడా బెటర్ గా ప్రిపేర్ అవ్వచ్చు, మనం కూడా ఎక్కువ పీపీలు తయారు చేసుకుంటాం, మనం ఎక్కువ హాస్పిటల్ పీపుల్ కి ట్రైన్ చేసుకుంటాం, ఎక్కువ నెంబర్ ఆఫ్ బెడ్స్ అలకాట్ చేసుకుంటాం. సో ఈ సిస్టమ్ అనేది వీ కెన్ ఎఫెక్టివ్లీ హ్యాండిల్ ద పేషెంట్. సో అప్పుడు ఇప్పుడు ఒకే రోజు 10,000 కేసెస్ వస్తే ఇంకో డాక్టర్ కెన్ హ్యాండిల్. అదే ఈ 10,000 కేసులు అనేది ఓవర్ నెక్స్ట్ 6 months డిస్ట్రిబ్యూట్ అయినాయి అనుకోండి, మనం కూడా నెంబర్ ఆఫ్ టాకిడి తక్కువగా ఉంటుంది. సో డాక్టర్స్ కూడా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయగలరు. మామూలుగా సాధారణంగా ఎవరైనా కూడా ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తెచ్చుకొని స్నానం చేయడం అనేది పరిపాటి సార్. ఆ స్నానం అనేది పరిపాటి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా స్నానం చేయాలి ఇప్పుడు అంటున్నారు అనమాట. అంటే ఖచ్చితంగా వేడి నీళ్ళ స్నానమే చేయాలి, వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఒకవేళ వైరస్ ఉంటే చనిపోతుంది, లేకపోతే ఇబ్బంది అంటున్నారు. అంటే చల్లనీళ్ళ స్నానం చేస్తే వైరస్ చనిపోతుంది, వేడి నీళ్ళతో స్నానం చేయాలా? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్టర్, ఇప్పుడు నేను పేషెంట్ చూసి నేను ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళడానికి ఏంటంటే ఇప్పుడు నేను పేషెంట్ ని చూస్తాను కాబట్టి ఈ వైరస్ అనేది నార్మల్ సర్ఫేస్ మీద కూడా ఉంటుంది. నేను ఒక పేషెంట్ చూసినప్పుడు ప్రాబబ్లీ అతని నుంచి ఏదైనా నాకు షర్ట్ కి కానీ అంటుంటే నేను స్ట్రేట్ గా ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి నేను స్నానం చేసేసి బట్టలు అనేది వాషింగ్ వేస్తాను. సో ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే స్నానం చేయాలని ఏం లేదండి. ఫ్లోయింగ్ వాటర్, ఇప్పుడు మన వాటర్ ఫ్లో అవుతుంటే ఏదైనా ఉన్నా కానీ అది కిందికి వెళ్ళిపోతుంది. సో వేడి నీళ్ళతో ఉంటే వెల్ అండ్ గుడ్ చేస్తే, బట్ అట్లా అని వేడి నీళ్ళు ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే చేయాలని ఏం లేదు. సో ఈ భౌతిక దూరం అనేది ఎంతెంత మినిమం, అంటే మీ డాక్టర్ల టర్మాలజీ ఎంతెంత దూరం పాటించాలి? ఒక వ్యక్తి తుమ్మినప్పుడు కాబట్టి ఆ తుంపర్లు ఎంత దూరం ప్రయాణిస్తాయి సార్? అసలు మంచి క్వశ్చన్ అండి. నార్మల్ గా సైజ్ అనేది more than 5 microns ఉంటాయి. అవి 6 feet అంటే 0.8 meters డిస్టెన్స్ లో మాత్రమే పడతాయి. అంటే మెజారిటీ ఏంటండి అంటే ఎవరికన్నా కానీ రెస్పిరేటరీ జలుబు దగ్గు ఉంటే కనుక వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఒక 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటాం. అండ్ నెంబర్ 1, ఎందుకంటే 6 feet డిస్టెన్స్ లోపలనే మెజారిటీ ఆఫ్ దెమ్ 6 feet లోపల వెళ్ళి కింద పడతాయి. ఏవైతే ఏ రోజుల్లో గాల్లో ఉండి గాల్లో తేలి గాల్లో ఎక్కడో ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది చాలా చాలా తక్కువ అవుతుంది. ఏమనుకుంటున్నంటే నాకు గాలి సోకితే వస్తుంది అనుకుంటున్నాను. ఇన్ జనరల్ మెజారిటీ ఆఫ్ ద టైం సోకితే రాదండి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్ కి మనం క్లోజ్ కాంటాక్ట్ ఉంటే వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు చాలా చూస్తుంటారు, చాలా రిపోర్ట్స్ ఫ్యామిలీలో అందరికీ, ఫ్యామిలీలో 16 మందికి వచ్చేసింది అని. ఎందుకు ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంది? ఎందుకంటే వాళ్ళు క్లోజ్ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఒకే రోజు ఉంటారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్స్ లోనే ఎక్కువ వస్తుంది. సో వీటిని డ్రాప్లెట్స్ అంటారు. ఇవి more than 5 micron సైజ్ ఉంటాయి, విత్ ఇన్ 6 feet పడుతుంది. సో ఇంకొకటి ఏంటండి అంటే ఈ 6 feet లో మనం ఉన్నప్పుడు వాటిని పీల్చుతే వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ డ్రాప్లెట్స్ అనేది ఇప్పుడు నాకు ఇన్ఫెక్షన్ ఉండి నేను తగ్గేటప్పుడు సరిగ్గా ప్రికాషన్ తీసుకుని నాకు చేతిలో తగ్గాను అనుకోండి, ఈ డ్రాప్లెట్స్ అనేది చేతికి పట్టుకుంటాయి. ఇదే చేతితో నేను నా పేషెంట్ ని టచ్ చేశాను, ఎవరైనా నా కొలీగ్ ని కానీ టచ్ చేశాను, మళ్ళీ వాళ్ళు నా చేతి మీద నుంచి డ్రాప్లెట్స్ వాళ్ళ చేతికి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళ ముక్కుకి నోరుకి రబ్ చేసుకుంటే వాళ్ళకి వస్తాయి. సో అందుకని రెగ్యులర్ గా హ్యాండ్ వాషింగ్ అనేది చేసుకోవాలా, ఎందుకంటే మన చేతులు ఇన్ఫెక్ట్ అయ్యి వాటితో వస్తుంది. సో సోషల్ డిస్టాన్సింగ్ 3 feet మెయింటైన్, 6 feet మెయింటైన్ చేయాలి, నెంబర్ 1. చేతులు రెగ్యులర్ గా కడుక్కోవాలా, నెంబర్ 2. నెంబర్ 3, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి అంటే ఇప్పుడు నాకు ఇన్ఫెక్షన్ ఉంటే కాఫ్ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఇప్పుడు జలుబు దగ్గినప్పుడు ఇట్లా చేతిలో దగ్గదు, ఎందుకంటే దీంతోనే మనం అందరినీ టచ్ చేస్తాం. సో కాఫ్ ఎటికెట్ అంటే ఎల్బోలోకి ఇలా దగ్గాలి, ఎందుకంటే ఈ పార్ట్ అనేది టచ్ కాదు ఎవరికి. సో మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కి కానీ ట్రాన్స్మిట్ చేసే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఎయిర్ ద్వారా కూడా వైరస్ సంభవించే అవకాశం ఉంది, ఎందుకంటే
మన హెయిర్ కన్నా చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ వైరస్. ఈరోజు 9వ రోజుగా మన హెయిర్ లో కూడా ఆ వైరస్ ఉంటుంది. తద్వారా ప్రతిరోజు కూడా తలస్నానం చేయాలి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ తలస్నానం చేయాలి అనే ఒక ఆనవాయితీ ఎక్కువ అయిపోతుంది సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు ఒకవేళ ఏదన్నా ఒక డాక్టర్ కనుక ఒక పేషెంట్ కేర్ తీసుకుంటుంటే ప్రూవెన్ కరోనా పాజిటివ్ కేస్ ని కనుక ఒక డాక్టర్ ట్రీట్ చేసే డాక్టర్ ఉన్నారనుకోండి, ఆ డాక్టర్ అనేది రెగ్యులర్ గా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి తను ఆ హెయిర్ మీద ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా మనం బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఎక్కడి నుంచో గాలి నుంచి వచ్చి మన నెత్తి మీద కట్టుకోవడం అనేది జరగదు. రెగ్యులర్ గా మనం తలస్నానం చేయడం అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా చేతులకి, ఎందుకంటే అది వచ్చి కింద పడుతుంది, అది గాల్లోకి లేచి మీ నెత్తికి వచ్చి పట్టుకునే అనే ఛాన్సెస్ అనేది చాలా చాలా తక్కువ. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కింద పడతాయి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళని టచ్ చేస్తాము. సో హ్యాండ్ హైజీన్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ కాఫ్ ఎటికెట్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని తలసి మీదకి స్నానం చేయాలి అనేది అట్లా ఆ విధంగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా 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 తక్కువ. సో రోజు నార్మల్ పీపుల్ వచ్చి తలస్నానం చేయాల్సిన అవసరం. ఓకే, ఇక ప్రపంచంలో కావచ్చు, భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా, మన రాష్ట్రంలో తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, ఉష్ణోగ్రతల రీత్యా ఇక్కడ వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఏప్రిల్ నాటికంతా కూడా కరోనా వైరస్ ఇక తగ్గుముఖం పడుతుంది. 25-30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనాయంటే ఈ వైరస్ చచ్చిపోతుంది, ఇంకా వైరస్ ఉండదనేసి కొంతమంది మేధావులు చెప్పారు, ఇక పండితులు చెప్పారు, ఆస్ట్రాలజర్స్ కూడా చెప్పారు. అయితే ఈ రోజు మనకు ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, అదేవిధంగా కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఏంది అసలుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి, పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరి ఎప్పుడు ఈ వైరస్ చనిపోయేది ఎప్పుడు? మనమంతా దీని నుంచి రెడ్ జోన్ లో నుంచి గ్రీన్ జోన్ లోకి వచ్చేది ఎప్పుడు సార్? నార్మల్ గానండి, ఏ రెస్పిరేటరీ వైరస్ అయినా హై టెంపరేచర్, హై హ్యూమిడిటీ ఉన్నప్పుడు దాని ట్రాన్స్మిషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకు సింపుల్ లాజిక్ చెప్తానండి, ఇప్పుడు మనకు సంవత్సరం పాటు మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు జలుబులు వస్తాయి, కానీ ఆ జలుబు అనేది మనకి ఎక్కువ ఎప్పుడు ఈ చల్లగా వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువ సార్లు వస్తాయి. అంతేగాని వేడిగా ఉన్నప్పుడు కంప్లీట్ గా రాదని కాదు, మనకు వస్తాయి కానీ తక్కువ మోతాదులో వస్తాయి. సో ఇది కూడా అంతే అండి. ఒకవేళ వింటర్ కనుక అయితే కనుక ట్రాన్స్మిషన్ అనేది ఇంకా సివియర్ ఉంటుంది, ఎందుకంటే వింటర్ అప్పుడు అందరూ పీపుల్ అంతా క్లోజ్ వచ్చేస్తారు, టెంపరేచర్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి వైరస్ స్ప్రెడ్ కావడానికి ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంతేగాని టెంపరేచర్ అనేది ఒక ఫ్యాక్టర్ మాత్రమే. టెంపరేచర్ ఎక్కువ ఉంటే మొత్తం వైరస్ ఎక్కడి నుంచో పోదు. సో టెంపరేచర్ ఎంత ఉన్నా కానీ మనం ఫాలో అవ్వాల్సిన ఇన్ఫెక్టివ్ ప్రికాషన్స్ అనేది ఫాలో అవ్వాలి. టెంపరేచర్ రెడ్యూసెస్ ఇట్స్ ట్రాన్స్మిషన్. హై టెంపరేచర్ ఉంటే ఈ ట్రాన్స్మిషన్ అనేది కొద్దిగా తగ్గొచ్చు, అంతేగాని కంప్లీట్ గా ఎలిమినేషన్ అనేది కాదు. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే సార్, మరొక విశేషం ఏమిటి, ఇప్పుడు ఎండవేడి ఎక్కువగా ఉన్నా ఇక జూన్ జూలైలో అంటే జూన్ లో నైరుతి ఋతుపవనాలు కేరళను తాకుతాయి అనేది కూడా చెప్తున్నారు ఈ రోజు. ఆ విధంగా తీసుకుంటే జూన్ ఎండింగ్ కు జూలై ఫస్ట్ వీక్ అంతా కూడా ఏపీలో, తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు విరివిగా కురిస్తే పరిస్థితి ఏం సార్ అసలు? వర్షాలు పడినా అండి, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద సోషల్ డిస్టెన్సింగ్ అండి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు చాలా మంది ఒపీనియన్, నా ఒపీనియన్ కూడా, ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఒకవేళ కనుక మనం సోషల్ డిస్టెన్సింగ్ చేయకుండా ఆల్రెడీ వర్షాలు, చలికాలం కానీ సడన్ గా వచ్చినట్టయితే ఉండాల్సిన ట్రాన్స్మిషన్ కంటే చాలా డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఈ సోషల్ డిస్టాన్సింగ్, ఈ లాక్డౌన్ అనేది ఇప్పుడు లాక్డౌన్, ఈ సోషల్ డిస్టాన్సింగ్ అనేది ఉంటే ఈవెన్ వానలు ఎక్కువ పడినా కానీ ట్రాన్స్మిషన్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎంత పడినా కానీ మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే వైరస్ ఆటోమేటిక్ ఎక్కడి నుంచో రాదు కదా. వైరస్ అనేది పర్సన్ నుంచి పర్సన్ మూవ్ అవుతుంది. మనం సోషల్ డిస్టాన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తే, ఇప్పుడు సోషల్ డిస్టాన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తే వాన పడ్డా, చలి వచ్చినా, ఇది వచ్చినా కానీ ఆ ట్రాన్స్మిషన్ అనేది డెఫినెట్ గా తక్కువగానే ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు కనుక ఒకవేళ కనుక మనం కనుక లాక్డౌన్ చేయకపోతే, ఇప్పుడు మన కంట్రీలో ఉన్న జనాభాకి మీరు ఇటలీ, అమెరికా కంపేర్ చేస్తే కనుక మనకి ఇంకా చాలా, అసలు ఊహకందనంత భయం, అంత డెత్స్ ఉంటుండే మనకు. బట్ ఈ సోషల్ డిస్టాన్సింగ్ ఎవరైతే కరెక్ట్ టైంలో మన గవర్నమెంట్ తీసుకున్నారు కాబట్టి దట్ ఈస్ వాట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. మనం ఇంత హ్యాపీగా, ఎందుకంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఈ టైంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందండి, అందరినీ మన పీపుల్ ఎడ్యుకేట్ చేసుకోగలిగాం, ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ హైజీన్ ఏందో చెప్పగలిగాం, ప్లస్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ లో బెడ్స్ పెంచుకోగలిగాం, కొత్త కోవిడ్ హాస్పిటల్స్ స్టార్ట్ చేసుకోగలిగాం, కొత్త టెస్టింగ్ స్టార్ట్ చేసుకోగలిగాం, నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ పెంచుకోగలిగాం, చాలా మంది హెల్త్ కేర్ వర్కర్స్ ని మనం అవేర్ చేయగలిగాం, చాలా మందిని ట్రైన్ చేయగలిగాం, అడిషనల్ స్టాఫ్ ని మనం పెట్టుకోగలిగాం. సో ఈ టైంలో మనం ఇవన్నీ చేసుకోగలిగాం. సో ఇవన్నీ చేసుకోగలం కాబట్టి వీఆర్ స్టిల్, అంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ కొద్ది కేసెస్ పెరిగినా వీఆర్ రెడీ టు ఫైట్. సో అట్లా. బట్ మనకి సోషల్ డిస్టాన్సింగ్
అంత వరకు ఈ వానలో అయితే ఇట్ షుడ్ నాట్ బి ప్రాబ్లం. కొంతమంది అంటున్నారు సార్, అంటే ప్రజలు పానిక్ అవుతారని చాలా మంది అవుట్ కావడం లేదు, కానీ బయటికంటే సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే మన ఇటలీ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇతర దేశాల్లో తీసుకుంటే వాళ్ళు ర్యాండమ్ గా వాళ్ళు పరీక్షలు చేస్తున్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున కేసులు వాళ్ళకి నమోదవుతున్నాయి. మన దగ్గర కూడా ఆ పరిస్థితుల్లో ర్యాండమ్ గా పరీక్షలు చేస్తూ పోతే మన దగ్గర కూడా ఆ స్థాయిలోనే కేసులు వస్తాయి. మనం ఆ విధంగా చేయడం లేదు కాబట్టి రోజు రోజుకి పరీక్షలు అన్ని అంత స్థాయిలో చేయడం లేదు కాబట్టి మన దగ్గర తగ్గించి చూపిస్తున్నారు అని అంటున్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఐ డోంట్ అగ్రీ అంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు వాళ్ళు అన్నదే కరెక్ట్ అనుకుంటే కనుక ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ లో సివియర్, ఇప్పుడు నేను ఏం చెప్పాను, 100 మందికి ఇన్ఫెక్షన్ అవుతే 85 మంది నార్మల్ గా ఉంటారు, 15 మంది సివియర్ అవుతారు, వాళ్ళకి హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మందికి వీరన్న లాజిక్ కరెక్ట్ అయితే ఒక 10,000 మంది హైదరాబాద్ లో వచ్చింది అనుకోండి, 2,000 మంది అట్లీస్ట్ హాస్పిటలైజ్ అవ్వాలి. అంటే ప్రతి ఒక్క హాస్పిటల్ ఈ సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తోటి పట్టుజాలక ఇట్లా, కానీ అట్లాంటి సిచ్యువేషన్ లేదు. శ్వాసకోశం కరెక్ట్. సో అట్లాంటి ఏ హాస్పిటల్లో కూడా ఇప్పుడు ఫుల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయినాయి, అసలు మాకు పట్టుజాలనంత పేషెంట్స్ వస్తున్నారు, మేము హ్యాండిల్ చేయకపోతున్నామనే సిచ్యువేషన్ లేదు. అది ఎందుకు లేదండి అంటే మన కమ్యూనిటీలో సివియర్ లేవు. ఇట్స్ సింపుల్ లాజిక్. కాకుంటే కొద్దిగా ఇప్పుడు ఏంటంటే కొన్ని మైల్డ్ కేసెస్ ఉంటాయి, అవి ఎవరైనా కానీ మనం ఐడెంటిఫై చేయలేము. ఎవరికన్నా ఒక్క రోజు రన్నింగ్ నోస్, ఒక్క రోజు సోట్ రోటస్ ఎట్లా టెస్ట్ చేయడం వాళ్ళు నార్మల్ అనుకుంటారు, వదిలేస్తారు. కొన్ని కేసెస్ డెఫినెట్ గా మనం మనం టెస్ట్ చేసేదానికంటే కొన్ని కేసెస్ మిస్ అవుతాయి. అంతేగాని మనం గ్రాస్ గా అంత లెవెల్లో ఉంటే అది మనకు ఈ హాస్పిటల్స్ లో రిఫ్లెక్ట్ అవుతుండే, అది రిఫ్లెక్షన్ కాలేదు కాబట్టి మనకు అంత సివియర్ లేదు. ఇకపోతే కరోనా వచ్చింటే, కరోనా వైరస్ అనేది ఒక మనిషిలోకి వచ్చిన తర్వాత ఒక హార్ట్ పేషెంట్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇది ఒక మధుమేహం అంటే ఒక షుగర్ ఉన్న వ్యక్తికి ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఇక బీపీ ఇలాంటివి ఇతర జబ్బులు ఉన్న వారికి ఎలాంటి ప్రభావం చూపుతుంది, దీని ద్వారా వీళ్ళ యొక్క అంటే మరణం కావచ్చు, అంటే డెత్ రేషియో ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? అయితే నార్మల్ గా అండి, నార్మల్ జనరల్ పాపులేషన్ తీసుకుంటే మోర్టాలిటీ 2%. అంటే ఎవ్రీ 100 మంది పేషెంట్స్ కి 1 నుంచి 2 పేషెంట్లు చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ మోర్టాలిటీ రేట్ అనేది ఇట్ ఈస్ అరౌండ్ 10% ఇన్ కార్డియోవాస్కులర్ పేషెంట్స్. డయాబెటీస్ లో 5% ఉంటుంది. క్రానిక్ లంగ్ డిసీజ్ ప్రాబ్లమ్ లో ఉన్న వల్ల 6% ఉంటుంది. అంటే నార్మల్ గా మన లాంటి వాళ్ళకి వస్తే ఏదైతే లెస్ దాన్ 1% ఉంటుందో ఈ పర్సంటేజ్ అనేది 5 నుంచి 10% మంది 10% ఎక్కువగా ఎవరైతే ఓల్డ్ పేషెంట్స్, కిడ్నీ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం వీళ్ళల్లో ఉన్న వాళ్ళకు మోర్టాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఈ గ్రూప్ లో మనం ఎక్కువగా వరి అయ్యేది. ఇప్పుడు మనలాంటి ఇప్పుడు నాకు నార్మల్ 33 years నాకు వచ్చిందంటే మోస్ట్ లైక్లీ ఏం కాదు, ఇట్ విల్ బి సమ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, దానంతట అది తగ్గిపోతుంది. కానీ ఇదే ఇన్ఫెక్షన్ ఒక 65 ఏళ్ళు ఉన్న పేషెంట్ కి, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఉన్న పేషెంట్ కి ఉంటే తను హాస్పిటలైజ్ అయ్యి తను సీరియస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకండి అంటే ఈ వయసు, ఈ కోమాబిలిటీస్ ఉన్న వాళ్ళలో వాళ్ళు ఇన్హరెంట్ గా డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ లేదా ఇన్హరెంట్ ఇమ్యూనిటీ అనేది తక్కువ లెవెల్స్ లో ఉంటుంది. సో అందుకని వైరస్ అనేది దాని సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఈ పేషెంట్స్ లో. అదే నాలాంటి యంగ్ పీపుల్ అనుకోండి, యంగ్ పీపుల్ లో ఏంటండి మనలో ఏంటిది రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనం బెటర్ గా ఫైట్ చేయగలం. సో అందుకనే మనకి సివియారిటీ తక్కువ. మన రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు సార్? ఎందుకంటే పుట్టిన 1 year బేబీ కూడా కరోనా వైరస్ చనిపోయారు, పురిటి బిడ్డలకు కరోనా వైరస్ చనిపోయారని ఇటు చూస్తున్నాం మనము. కానీ ఇంతకుముందు అది మధ్య వయస్కులు కాదు, చిన్నపిల్లలు కాదు, పెద్ద 50 ఏళ్ల పైబడిన వారికి కరోనా వైరస్ ఎక్కువగా వస్తుందని ఎవరు, కానీ ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది అంటున్నారు కదా. అంటే ఇలా రాకుండా ప్రతి ఒక్కరిని ఇది కబలిస్తోంది కదా, ప్రతి ఒక్కరిలో కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఈ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు అసలు? అంటే ఒక్కటి మీకు రియాలిటీ ఏంటి అండి అంటే మనకు అంటే ఇప్పుడు నేను ఈ ఫుడ్ తింటే నాకు ఇన్ఫెక్షన్ రాదు అనే ఫుడ్ మనకు లేదండి, అది రియాలిటీ. బట్ ఇప్పుడు జనరల్ గా మనం చెప్పే రొటీన్ డైట్ అందరికీ అంటే మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనేది ఈ రొటీన్ థింగ్సే ఈ కరోనా పేషెంట్స్ ఈ కరోనా రాకుండా కూడా అప్లై చేసేటి. ఎందుకండి అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది చెప్తాను నేను గార్లిక్ తింటాను, నేను పసుపు తింటాను, ఇవి తింటే ఇవన్నీ తిన్నంత మాత్రాన మనము ఇవి తినండి, మీకు అంత నమ్మకం ఉంటే తీసుకోండి, అది కొద్దిగా ఇమ్యూనిటీ పెంచుతుంది. కానీ మనకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకునేది ఇన్ఫెక్టివ్ కంట్రోల్ ప్రికాషన్స్ మాత్రమే. నేను చెప్పిన హ్యాండ్ హైజీన్, సోషల్ డిస్టాన్సింగ్, కాఫ్ ఎటికెట్ ఇవి మాత్రమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటండి అంటే ఈ కోమాబిలిటీస్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఏదైతే లంగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళ లంగ్ ప్రాబ్లం ఆప్టిమైజ్ ట్రీట్మెంట్ మీద ఉండాలి, హార్ట్ ప్రాబ్లం ఉందో వాళ్ళందరూ అప్రోప్రియేట్ గా ట్రీట్మెంట్ మీద ఉండాలి. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల చాలా మంది డాక్టర్స్ ని కలవకపోవడం వల్ల వాళ్ళ షుగర్స్ అన్కంట్రోల్ అవ్వడము, ఇట్లాంటి పేషెంట్స్ లో
కరోనా వస్తే ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకు చాలా టెలిమెడిసిన్ కూడా వచ్చింది. చాలా మంది డాక్టర్స్ ని ఎవరైతే ఇన్ని రోజులు కలవలేకపోతున్నారో వాళ్ళని ఆన్లైన్ లో కలిసి ఏవైతే మందులు తీసుకుంటున్నారో వాటిని అప్రోప్రియేట్ గా కంటిన్యూ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఎందుకంటే రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్, అంతేగాని మనకి మ్యాజిక్ ఫుడ్స్ అయితే లేవు. అది రియాలిటీ. ప్రధానంగా హైదరాబాద్ లో అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరగడానికి బలమైన కారణాలు ఏమంటారు సార్? పెరగడం అని నేను అననండి, మీరు పెరగడం అంటున్నారు కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ అండర్ కంట్రోల్. ఇప్పుడు నిన్న చూసుకున్నట్లయితే మనకు 6 కేసెస్. అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు, చాలా పకడ్బందీ, ఎక్కడ రాజీ పడడం లేదు. కేంద్రం ప్రకటించడం కన్నా ముందే ఆయన ప్రకటించేశారు ఏప్రిల్ చివరి వరకు లాక్డౌన్ అయినా, ఇంకా ఏం మాట లేదు, ఏం పేచీ లేకోకుండా లాక్డౌన్ ప్రకటించేశారు ఆయన ముందుగానే. ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కూడా రోజు రోజుకి పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందండి అంటే ఈ వైరస్ అనేది ఇప్పుడు మనం ఎపిడెమలాజికల్ ప్రిడిక్షన్స్ కనుక తీసుకుంటే ఇప్పుడు ఇది అంటువ్యాధి అండి, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ పాకుతుంది. అయితే మనము ఎవరినైతే ఐడెంటిఫై చేయగలుగుతాం, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని, పాజిటివ్ ఉన్న కాంటాక్ట్స్ ని మాత్రం ఐసోలేట్ చేయగలుగుతాం. కొందరికి ఎవరైతే సిమ్టమ్స్ లేవో, కొందరు ఎవరైతే బయటికి చెప్పలేని వాళ్ళు ఉంటారో కొన్ని 100% అనేది చేయడం అనేది ఎక్కడ కూడా పాసిబుల్ కాదు. సో బట్ ఇప్పుడు మీరు ట్రెండ్ చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ కేసెస్ డెఫినెట్లీ కమింగ్ అండర్ కంట్రోల్లోనే ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకున్న హైదరాబాద్ జనాలు అంటే మన పాపులేషన్ కానివ్వండి, మనకున్న డైనమిక్స్ కానివ్వండి, అన్ని చూసుకుంటే ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఇప్పుడు ఎవరం కూడా ఏ హాస్పిటల్ కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ మేము మేనేజ్ చేయలేకపోతున్నాం, అంత ఎక్కువ అవుతున్నాయని ఎక్కడా లేదండి. సో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు కొన్ని వస్తుంటాయి. అంటే 100% ఇంత నెంబర్ ఆఫ్ పీపుల్ లో ఉన్నప్పుడు 100% ఒక్క కేసు కూడా రాకుండా ఉండడానికే మనం ప్రయత్నం చేస్తాము. బట్ అక్కడక్కడ వస్తుంటాయి, మళ్ళీ వాటిని స్ట్రైట్ గా ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్స్ ని క్వారంటైన్ చేయడము, తర్వాత సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని ఐసోలేట్ చేయడం అనేది ప్యారలల్ ప్రక్రియ. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు జోన్స్ లాగా డివైడ్ చేసి ఎక్కడైతే ఎక్కువ మోతాదు కేసులు ఉన్నాయో అక్కడ కంప్లీట్ లాక్డౌన్ చేసి ఇంకా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మాత్రము as of now it is well under control and it's been handled effectively. ఓకే, సోషల్ డిస్టెన్స్ తో పాటు హైజీన్ అంటే మన వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని కూడా న్యాయస్థానాలు ఆంక్షలు విధించాయి. ఉమ్మి వేయకూడదు, ఉమ్మి వేస్తే ఫైన్ వేయడము, కేసులు నమోదు చేయడం చేస్తున్నట్టు. ఉమ్మి వేయడం వల్ల కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందా సార్? అంటే నార్మల్ గా అండి, ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఇది మన రెస్పిరేటరీ సెపరేషన్. ఉమ్మి అనేది నోట్ నుంచే ఉంటుంది. సో అందులో కూడా ఇన్ఫెక్టివ్ పార్టికల్స్ ఉంటాయి. సో అందుకని బహిరంగంగా ఉమ్మి వేయడం అవాయిడ్ చేయండి. అండ్ మీరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కొత్త రికమెండేషన్స్ ఏమొచ్చాయి, ఇండివిజువల్ మాస్క్ కూడా పెట్టుకోమంటే. ఎందుకంటే కొందరు ఏసిమ్టమాటిక్ లేదా ప్రీసిమ్టమాటిక్ క్యారియర్స్ ఉంటారు. కొన్నిసార్లు మినిమల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు చెప్పలేకపోవచ్చు, అంటే వాళ్ళకి చాలా మినిమల్ ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇంకోళ్ళకి ట్రాన్స్మిట్ చేయకుండా ఉండడానికి అనేది అందరికీ రెగ్యులర్ క్లాత్ మాస్క్ అనేది అవాయిడ్ చేశారు. సింపుల్ ఐడియా ఏంటంటే అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ స్ప్రెడ్ అవ్వడం అనేది మన డ్రాప్లెట్స్ అంటే ముక్కులో ఉంటాయి, నోట్లో ఉంటాయి. సో దాన్ని మనము బయటికి రాకుండా ఇది వన్ ఆఫ్ ద ఇన్ఫెక్టివ్ ప్రివెన్షన్ మెజర్. సో ద హోల్ ఐడియా ఏంటంటే ఈ ట్రాన్స్మిసిబిలిటీని తక్కువ చేయడానికి ఇట్లాంటి ఇప్పుడు బహిరంగంగా మాస్క్ పెట్టుకోవడం ప్లస్ ఉంచడం అవాయిడ్ చేయడం అని దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఈ రికమెండేషన్. సార్ నిన్నటి రోజు ముంబైలో చూశారా సార్? ముంబైలో పరిస్థితి, రైల్వే ప్లాట్ఫామ్ దగ్గరికి వేల సంఖ్యలో మొత్తం కూడా వలస కార్మికులందరూ కూడా వచ్చేసారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళే చూశారా సార్? అలా ఆ పరిస్థితి అంటే అక్కడి నుంచి వారు తమ స్వగ్రామాలకు వెళ్తే వారిలో ఎంతమంది కరోనా వ్యాధిగ్రస్తులు ఉంటారు, ఏంటి పరిస్థితి? నిజంగా వాళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోతే ఏంటి సార్ పరిస్థితి? అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే ఇప్పుడు అంత క్రౌడ్ అనేది ఈ టైంలో అవ్వడం అనేది డెఫినెట్లీ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి క్రౌడ్సే మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది పెరుగుతుంది. అంటే నేను కూడా చదివింది విన్నది ఏంటి అంటే ఏదో ఒక ఫాల్స్ మెసేజ్ ఆధారంగా వాళ్ళందరూ అక్కడికి వచ్చారు అని, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదండి. సో ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే లైక్ ఇట్లాంటి ఫాల్స్ మెసేజ్. ఇంకొకటి ఏంటండి అంటే ఈ వాట్సాప్ లో వచ్చిన అన్ని మెసేజ్లు చూసి రియల్ అనుకొని అక్కడ ఏదో అవుతుందని వెళ్ళడం అనే ప్రాబ్లమాటిక్. ఇప్పుడు చాలా మంది వాట్సాప్ లలో చదివి నాకు ఒక రోజు ఒక 15 ఈవెన్ తెలిసి చదువుకున్న వాళ్ళైనా చాలా మంది ఫోన్ చేసి వాట్సాప్ లలో మెసేజ్లు చూసి అంటే విచ్ ఈస్ నాట్ ఆథరైజ్డ్, ఎవరో ఒకరు పంపారని దాన్ని నిజం అనుకొని అక్కడికి వెళ్ళడం అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇట్లాంటి జరగకుంటే ఉంటే బెటర్. ఇట్స్ అందర్ రెస్పాన్సిబిలిటీ. అది దాని గురించి కమెంట్ అంటే నేను ఏం చేయగలుగుతానని. ప్రస్తుత పరిస్థితులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కరోనా మహమ్మారి వెళ్ళిపోతుందా, ఎప్పుడెప్పుడు ఫ్రీగా తిరుగుతామా అని అందరూ కూడా ఇది చేస్తారు సార్. వాస్తవంగా చెప్పండి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఇంకెంత కాలం పడుతుంది సార్ ఈ కరోనా నుంచి మనం దూరం కావడానికి? మనల్ని వదిలిపోవడానికి, ఈ కరోనా మనల్ని వదిలిపోవడానికి ఇంకెంత కాలం పడుతుంది సార్? ఇది కరీనా కాదు, గట్టిగా పట్టుకో. కరీనా చూస్తూ కూర్చోవడానికి ఇది కరీనా కాదు, ఇది కరోనా అంటున్నారు జనాలంతా కూడా. కరీనా వస్తేనన్నా చూస్తూ కూర్చోవచ్చు, కొద్దిగా సందడి వాతావరణం ఉంటుంది. కరోనాతో భయపడుతున్నాము, ఈ కరోనా ఎప్పుడు పోతుంది నా బాబు అంటున్నారు. ఎంతకాలం పట్టచ్చు సార్ ఇది? అన్ని ఎపిడెమియాలజికల్ ప్రిడిక్షన్స్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇది ఒక సింగిల్ లైన్ లో చెప్పే ఆన్సర్ అయితే కాదు. అదే నా ఒపీనియన్ ఏంటండి అంటే, ఇది కంప్లీట్ గా అయితే ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ గా ఇట్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. అయితే హోల్ ఐడియా ఏంటండి అంటే, దీన్ని కంట్రోల్ లో పెట్టడం, దాన్ని ఎంత మినిమల్ గా పెట్టి అంత కంట్రోల్ చేసుకొని దాని నుంచి ఎవరైతే బారిన పడి సివియర్ అయిన వాళ్ళని ఎఫెక్టివ్ గా మనం టేక్ కేర్ చేసుకొని వాళ్ళ రక్షించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వైరస్ అనేది ఒకసారి కమ్యూనిటీలోకి అంటే ఒకసారి కంప్లీట్ గా అవాయిడ్ పోతుంది అనేది మాత్రం జరగదని నేను అనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైనా చెప్పినా కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ రావాల్సిందే. వ్యాక్సిన్ వస్తేనే ఇక కరోనాను కట్టడి చేయవచ్చు. అవునండి. మరి ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. భారత్ బయోటెక్ వారు కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు. అంటే అమెరికాతో కూడా టైఅప్ అయ్యి ఆ వ్యాక్సిన్ అభివృద్ధి చేసే క్రమంలో ఉన్నారు వారు. ఇదంతా కూడా ఎంతకాలం పట్టచ్చు సార్? ఇదంతా కూడా అంతవరకు ఎలా మనం జీవించడం? వ్యాక్సిన్ రావడానికి ఇప్పుడు ప్రిడిక్షన్స్ అయితే అట్లీస్ట్ 1 to 1.5 years. ఇంకోటి ఈ మనం హోల్ ఐడియా చెప్పినట్టు, మనము ఈ లాక్డౌన్ కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, ఇదన్నీ మనము ఒకేసారి కేసెస్ పెరగకుండా కేసెస్ ని స్లోగా డిస్ట్రిబ్యూట్ చేసి ఎఫెక్టివ్ గా మేనేజ్ చేసి వ్యాక్సిన్ కానీ మనకి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ వచ్చేంత వరకు మనం మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ని కాపాడుకొని మాక్సిమం నెంబర్ ఆఫ్ అప్రోప్రియేట్ గా మనం పేషెంట్ ని కేర్ చేయడం, ఇట్ ఈస్ ద గోల్. సో వ్యాక్సిన్ మాత్రం అన్ఫార్చునేట్లీ టేక్స్ 1 to 1.5 years. అండ్ ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే, మనం రెగ్యులర్ గా అంటే ఇప్పుడు కమ్యూనిటీలో స్ట్రాంగ్ సర్విలెన్స్ పెడతారు. స్ట్రాంగ్ ఎక్కడెక్కడ కేసెస్ వస్తున్నాయి అనేది రెగ్యులర్ గా చూసుకుంటారు. ఎక్కడైతే కేసెస్ ఎక్కువ అవుతున్నాయో అక్కడ మళ్ళీ స్ట్రిక్ట్ గా లాక్డౌన్ అనేది అమలు చేస్తారు. ప్లస్ యాజ్ ఎ జనరల్ పీపుల్ వి ఆల్సో ఫాలో ద ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్ అనేది రెగ్యులర్ గా ఫాలో అవ్వడం మాత్రమే ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు చెప్పారు. మీ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రజలంతా కూడా కరోనా మహమ్మారిని తరిమి వేయడానికి కృషి చేస్తారని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ సార్. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.